కేసీఆర్ అంత పొగుడుతున్నారు. ఇది పొగడం ఎట్లయితుంది? ఐఎమ్ సారీ, ఇది పొగడం. ఫ్యాక్ట్ చెప్తే పొగడం ఎట్లంటారు మీరు? ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యం మీద గుర్తింపు ఉండి ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యం చేస్తామనుకుని ఎవరైనా కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్యం అంటే దిక్కు లేదని, లేకపోతే ఒక గౌరవం లేదని. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారంటే అర్థం ఉందండి. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ నాయకులు అరే ఆగవయ్యా, లెఫ్ట్ పార్టీ అట్లా కాదు. రాజకీయాల్లో లెఫ్ట్ వేరే, రైట్ వేరే, ఇంకోటి వేరే, అన్ని గట్లే ఉన్నాయి కదా. నో, ఫ్యాక్టే మారుతుందా? లెఫ్ట్ పార్టీలో అయితే మారుతుందా మాట? మరి అదేంటి? ఇప్పుడు లెఫ్ట్ అయినా, రైట్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ఫ్యాక్ట్ మారదు కదా. సత్యమేవ జయతే ఎందుకు వచ్చింది? ఫ్యాక్టే. సో అందుకోసం దట్స్ వెరీ బ్యాడ్. అయితే నేను ఒకటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇగో మొన్న పుట్టి 3 రోజుల కింద పుట్టి 2 రోజుల కింద అంబాడి నిన్న ఏదో అడుగులేయడానికి వేసి కింద పడి ఓహో అని అంటే అవుతుందా? ఏం చేశాడు? ఏదైనా మంత్రి పదవి చేశాడా? ఎమ్మెల్యే చేశాడు? ఎందుకు ఈ మాటలు మాట్లాడతారు? అర్థం చేసుకో. ప్రజలు అవకాశం ఇచ్చారు, గౌరవించు, అనుభవాన్ని గుర్తించు, అనుభవం ద్వారా వచ్చిన ఆలోచనలు పరిశీలన చెయ్యి, అంతకంటే మెరుగు చెయ్యి. వద్దన్నమా, నేను ఇయ్యొద్దన్నమా? ఇప్పుడు లోన్ వైవరు ఇయ్యొద్దన్నమా? ఇద్దరికే ఇస్తున్నావు, ఎందుకు ఇస్తలేమంటున్నావు? ఈ 7,700 ఇయ్యలేదు, ఇది ఎట్లా ఇస్తామని అడుగుతున్నావు. తప్ప ఇది లాజిక? ఎలక్షన్ తర్వాత ఓట్లు పడాక అయ్యో ఓహో రాజకీయాలు వెలుగెళ్తే ఎవరు తెలియదు, జనం అంతా పిచ్చోళ్ళు అనుకుంటారా? అంతే కదా. ఏం మాటలు మాట్లాడతాడు? ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. చూపెట్టరా? ఎలక్షన్ ముందు ఏం మాట్లాడిండు, ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఇగో ఇది అమాయకుడు. జనంలో అన్ని విషయాలు తెలియవు కదా. తాత్కాలికంగా ఉద్రేకాలు పెంచి తాత్కాలికంగా ఏదో చేద్దాం. ఎంత చేసినా తేడా ఎంత? 1.8% కదా మొన్న. తప్పదు కదా. ఇప్పుడు వాజ్పేయి అటువంటి వారికి, ఆ మహానుభావునికి ఎవరన్నా ఏలు పెట్టారా? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాలేదే. ఇది రాజకీయాలు నడుస్తుంది. అంత మాత్రం చేతి ఏం లేదు, తుడుచుకుపోయింది, కారు షెడ్లు పడ్డది, ఇక రాదు. దిక్కుల మాటలు ఎందుకయ్యా? రెఫరెండం అన్నావు కదా, నువ్వు చేస్తున్నావా? ఏం చేసినావు? ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు. ప్రజల ముందు, ఎన్నికల ముందు, ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు నువ్వు ఈ 100 రోజుల్లో చేస్తానన్నది చేశానని గర్వంగా ఆ 2 మాటలు మాట్లాడి మిగతాది చేస్తా అని చెప్పు. మిగతా 420 ఉన్నాయి కదా, అవి చేస్తానని చెప్పు. అప్పుడు నీ ముఖం తెల ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ తర్వాత గ్యారంటీల విషయం బాగా ప్రచారం జరుగుతుంది. గ్యారంటీలు అన్ని అమలు చేసిన కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, సీఎం కూడా చెప్తున్నారు. మీరు కాలేదంటున్నారు. ఏంటి మీ బాధలకు సంబంధించి? అది కాదయ్యా, ఇప్పుడు మీరు నేను అయిందా కాలేదా అని దీని ముందర మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు? మీకు తెలియదా? సరే, మీరు జర్నలిస్టు, నేను ఒక వ్యక్తిని, నాకు కూడా ఎంతో అంతో కొంత అనుభవం ఉన్నది. అది నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. మళ్ళీ ఇదేంటి? వాళ్ళు చేసినట్టు వేరే వాళ్ళు చేయలేనట్టు ఈ ప్రచారం ఎందుకు? జనం ముందు మేము ఎట్లా పోతున్నాం? అందుకే కేసీఆర్ గారు జనం ముందు పోయి మాట్లాడింది. 14 ఎలక్షన్లో గెలిచాడు, అందుకే ఎలక్షన్ల ముందు పోయి ప్రజలకు ఉన్నది వాస్తవాలు చెప్తున్నాం. మేము మాట్లాడింది ఇది రాలేదు, ఇది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళు చెప్పిండ్రు రాలేదు, మేము ఇది చేసినాం. ఒక్కటే విషయం, రైతు బంధు వచ్చిందా? 4,000 వాళ్ళకి ఏదో ఇస్తా ఉన్నారు, వచ్చిందా? వడ్లు సరిగ్గా కొంటానరా? బోనస్ వచ్చిందా? మద్దతు ధర పలుకుతున్నారా? 10 రోజుల నుంచి ఎందుకుంటున్నారు అనేది అడుగుతున్నాం కదా. వాళ్ళే చెప్తారు కదా. ప్రజల్లో వచ్చిన ఏదైతే ఉందో అది కనపడతా ఉన్నది కదా. అందుకోసం ఏదో తాత్కాలికంగా ఒక్కసారి ఇలా గెలిచి 1.8%. ఏం మాట్లాడాడు? సచిన పాము, గిచ్చిన పాము, ఏం మాటలే ఆయన, ఏం మాట్లాడారు? ఓకే, 60 లక్షల మంది సభ్యులుండి 60 లక్షల మంది కార్యకర్తలను ప్రాణప్రాణంగా చూసుకుంటూ ఇన్సూరెన్స్ ఇచ్చి వచ్చాడు, డబ్బా కొట్టాడు. ఇక వద్దు, చాలా ఉంటాయి. ఏంది దవలో తీసుకపోయి ఏదో పైసలు కట్టాడు అక్కడ. ఇది రాహుల్ గాంధీ ముందట సభ్యత్వం రుసు ఇన్సూరెన్స్ కడుతున్నాను. ఏమైంది ఏడాది తర్వాత? ఏమైంది? ఈ 1.5 2 నెలల నుంచి ఇన్సూరెన్స్ ఉందా కాంగ్రెస్ సభ్యత్వానికి? అది కూడా 40 లక్షలే కదా.
అందరి మాదిరిగా ఆయన కూడా రాజకీయ నాయకుడు, ఇవన్నీ జరుగుతూనే మరి, ఉంటాయి కదా. అవన్నీ వస్తున్నారు కదా. అట్లా కాదు, అవన్నీ జరుగుతాయని మీరు అనుకుంటే, అవన్నీ జరుగుతాయని పర్సెప్షన్ ఉంటే మరి ఈ చర్చలన్నీ ఎందుకు అనవసరం కదా. అందుకే ఆయన మాట్లాడతారు, నేను మాట్లాడతాను, ప్రజలు తుది నిర్ణయం చేస్తారు. నేను అదే చెప్పిన కదా, అందుకే కేసీఆర్ గారు జనంలో పోతున్నాడు, జనంలో రెస్పాన్స్ ఎట్లుందో చూస్తే అంతే అర్థమవుతుంది. మీకు జనంలో ఎట్లా వస్తుంది రెస్పాన్స్? జనంలో ఇప్పుడు భయపడకుండా చేసింది చెప్పుకుంటూ చేస్తామనే దాంట్లో కొన్ని చేసినా చెయ్యకున్నా చేస్తారనే అవగాహన కలిగించి ఇట్లా ఓకే. దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇక్కడ చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా? ఇప్పుడు సగటు ఆదాయం 3 రెట్లు పెరిగిన రాష్ట్రం ఏదైనా ఉందా? సగటు విద్యుత్ వినియోగం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నది వాస్తవం కదా. 70-75 లక్షల టన్నుల ఆహార ధాన్యాల నుంచి 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఊరికే ఇట్లా చిటికేస్తాయి కదా, కీకేస్తాయి కదా, జనాలకి వచ్చేస్తుంది రేపే పడతాయనంటే పడతాయా? ఎవరికి చెప్పాలి ఇవన్నీ? ఏడోళ్ళకు, మూగోళ్ళకు. మూగోడు తెలుగుడైనా మాట్లాడలేడు, ఏం చేస్తాం మరి?